మనం ప్రతిరోజు కూడా ఎటువంటి పూలతో ఏ పరమాత్మను పూజించినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున జమ్మి చెట్టు ద్వారా మనం ఎటువంటి ఫలితాలు పొందవచ్చో తెలుసుకుందాం. ఈ జమ్మి చెట్టు సాక్షాత్తు కాళికా స్వరూపం. అత్యంత శక్తి సంపన్నమైనటువంటి వృక్షం జమ్మి చెట్టు. మనకు కలుగుతున్నటువంటి కష్టాలన్నింటిలో నుంచి కూడా తరింపజేయడానికి గాను జమ్మికి విశేషమైనటువంటి శక్తి ఉంది. నవగ్రహాల్లో శనిక ఆధిపత్యం వహించేటువంటిది. దేవతా స్వరూపాలలో అమ్మవారైనటువంటి కాళికాదేవికి ప్రతిస్వరూపంగా నిలబడేటువంటిది ఈ యొక్క జమ్మి చెట్టు. అందుకనే కోర్టు కేసులు విపరీతంగా ఉండి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి అనుకున్నప్పుడు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి పరిహారాన్ని చేసినట్లయితే కనుక క్రమేపీ నిదానంగా ఈ కోర్టు కేసులకు సంబంధించినటువంటి ఇబ్బందులు అన్నిట్లో నుంచి కూడా మనం బయటపడడానికి కావాల్సిన అవకాశాలన్నీ కూడా స్పష్టంగా ఏర్పడతాయి. ఇందుకు ఏం చేయాలి అని అంటే, శనివారం నాడు సూర్యుడు ఉదయించక ముందే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక 2 అగరవత్తులను ఉంచి ఆ జమ్మి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు వేయండి. ఒక 2 అగరవత్తులు జమ్మి చెట్టు దగ్గర ఉంచి సూర్యుడు ఉదయించక ముందే ఆ జమ్మి చెట్టు మొదట్లో కొద్దిగా నల్ల నువ్వులు వేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఆ దేవతా సంబంధమైనటువంటి నామాన్ని యథాశక్తిగా జపం చేయండి. లేదా నమస్కారం చేసుకున్న తర్వాత ఆ జమ్మి ఆకులు ఉంటాయి కదా, వాటిని తీసుకొని శివాలయంలో ఉండేటువంటి ఈశ్వరుడికి సమర్పించండి. జమ్మి ఆకులు 1 కావచ్చు 2 కావచ్చు, మీకు యథాశక్తిగా ఎన్ని కుదిరితే అన్ని జమ్మి ఆకులు తీసుకొని వీటిని శివాలయంలో ఉండేటువంటి పరమేశ్వరుడికి అర్పిస్తూ ఉండండి. ఇలా ప్రతి శనివారం చేస్తూ రావటం వలన క్రమేపీ కోర్టు కేసుల్లో వచ్చేటువంటి ఇబ్బందులు అన్నిట్లో నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. అంతేగాక మనస్ఫూర్తిగా నాకు ఈ పని అయితే బాగుండు, దీనివల్ల నాకు మేలు కలుగుతుంది అనుకునేటువంటి పనులు ఏవైతున్నాయో వాటిల్లో కూడా విజయాన్ని పొందగలుగుతారు. ఇలా 2 విధాలుగా మీకు ఉపయోగపడేటువంటి పరిహారం ఈ పరిహారం. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా బాబావారి యొక్క కాగడ హారతిని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. जोडोनिया कर चरणी ठेविला माथा परिसावी विनंती माझी पंढरीनाथा असो नसो भाव आलो तुझी या ठाया कृपा दृष्टी पाहे मजकडे सद्गुरु राया अखंडित सावे ऐसे वाटते पायी सांडोनी संकोच ठाव थोडासा देई तुका म्हणे देवा माझी वेडी वाकुडे नामे भव पाश हाती आपुल्या तोडी उठा पांडुरंगा प्रभात समयोपातला वैष्णवांचा मेला गरुड पारी दाटला गरुड पारा पासुनी महा द्वारापर्यंत सुरवरांची मांदे उभी जोडूनी हात. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనం ప్రతిరోజు కూడా ఎటువంటి పూలతో ఎటువంటి పరిహారాలు పాటించుకోవచ్చు, మనకు ఉండేటువంటి కష్టాలు ఏ ప్రకారంగా తొలగించుకోవచ్చో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ఏలినాడి శని బాధ తీవ్రంగా ఉంది అనుకున్నప్పుడు మనకు ఉపకరించేటువంటి పూల గురించి, మనం పాటించదగినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. వాస్తవానికి ఇవి పూల కన్నా చెట్టు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఏలినాడి శని నడుస్తున్నటువంటిది తులారాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి. ఈ 3 రాశుల వారికి కూడా ప్రస్తుతం ఈ పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి. తులారాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి ఏలినాడి శని నడిచేటువంటి వారందరికీ కూడా ఇది ఉపయుక్తమైనటువంటి పరిహారం. మీరు ఏం చేయాలి అని అంటే, ప్రతి శనివారము కూడా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి, ఈ జమ్మి సాక్షాత్తు శని యొక్క స్వరూపమే, అందుకని జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ జమ్మి చెట్టు దగ్గర ఒక 2 అగరవత్తులు వెలిగించి అలా ధూపం సన్నగా వస్తూ ఉండగా శనికి సంబంధించినటువంటి అష్టోత్తరాన్ని పారాయణ చేయాలి. నామాలు కాకుండా స్తోత్రాన్ని పారాయణ చేయాలన్నమాట. శనికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామ స్తోత్రం ఏదైతే ఉంటుందో అదంతా కూడా పారాయణ చేసి మాకుండేటువంటి శని బాధ తొలగాలి అని చెప్పని నమస్కారం చేసుకోవాలి. ఇలా పారాయణ చేసేటప్పుడు, అగరవత్తులు వెలిగించేటప్పుడు, జమ్మి చెట్టుకి నమస్కారం చేసేటప్పుడు మీరు తూర్పు ముఖంగా నిలబడి ఉండే విధంగా జాగ్రత్త తీసుకోండి. ఇలా అయిన తర్వాత జమ్మి చెట్టుకి పూలు పూస్తాయి. పూలు పూసేటువంటి కాలం ముందు పూలు వస్తాయి. ఆ పూలను కానీ, ఒకవేళ పూలు లభించకపోతే జమ్మి చెట్టుకు ఉండేటువంటి ఆకులు కానీ తీసుకొని
రోజు కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు, అంటే నీరు చక్కగా మనం స్వామివారికి ఇస్తూ నమస్కారం చేస్తాం కదా సూర్యనారాయణమూర్తికి, అలా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు అందులో ఈ జమ్మాకులు కానీ జమ్మి పూలు కానీ వేసి రోజు కూడా అర్ఘ్యం ఇస్తూ ఉండండి. ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక ఏలినాటి శని నుండి వచ్చేటువంటి ఉపద్రవాలన్నీ ఖచ్చితంగా శాంతపడతాయని చెప్పని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి శనివారంగా కాకుండా ప్రతిరోజు చేస్తూ వచ్చినట్లయితే మాత్రం వెంటనే ఫలితాలు మాత్రం స్పష్టంగా కనబడతాయి. కనుక రోజు చేయడానికి కూడా మనం ప్రయత్నం చేద్దాం. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా కార్తీక శుక్రవారాన్ని పురస్కరించుకొని సిరులను మన ఇంట కురిపించేటువంటి శ్రీ సూక్తాన్ని శ్రవణం చేద్దాం, ధన్యత చెందుదాం. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినారప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారమార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోऽथ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమూర్తిం దదాతు మే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహम् అభూతిమసమృద్ధిం చ సర్వాన్నిర్నుద మే గృహాద్ గంధద్వారాన్ దురాధర్షాన్ నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం మనసః కామమాకూతిం వాచः సత్యమసీమహి శూనాగుం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవస మే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం